నమస్తే మామ, నేను మిసుకున్నాక చాలా రోజుల తర్వాత అజయ్ గారిని అలా అందుకైతే పోతున్నా. సో డ్యూటీ కంప్లీట్ చేసేసుకొని మా వాళ్ళని అక్కడ దించేసి అక్కడ నుంచి సీదా 7 నెంబర్ గేట్ కాడ దిగాల మనము. ఇక్కడైతే నేను దించేసింది. ఇక్కడ నుంచి సీదా మనం అయితే బస్ స్టాప్కి అయితే బస్సులో అయితే వెళ్ళిపోదాం. ఇక అజయ్ గారి దగ్గరికి ఎందుకు పోతున్నా అంటే ఆడ ఒక 2 నెలలు నా సింబిల్ కట్టిన ఉంటే, సో అమౌంట్ ఇచ్చేసి మొన్న వంశీ కలిసి ఉంటే వంశీ నాకు ఖర్చుకు లేవనగానే 100 dirhams అయితే ఇచ్చిండు. అవి కూడా ఇచ్చేసి అలా కలిసి రిటర్న్ వచ్చేసాడు. కానీ సీదా బస్సులో వచ్చేసిన బస్ స్టాప్ లో అయితే దిగేసిన ఉంటే బస్ స్టాప్ కూడా చాలా అంటే చాలా చేంజ్ అయింది. ముందు అయినట్టు లేనే లేదు ఇక్కడ. నేను ముందు వర్క్ చేసిన క్యాంప్ మాత్రం ఇదే. సో ఇలా మనకు చాలా అంటే చాలా మెమరీస్ ఉంటాయి. లోపల నడితే అయితే కలిసి ఉండే చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ కలకి. ఇక్కడ మనకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడైతే. ఇంతలోనే అజయ్ గారు అయితే పన్నుడు మరి లేచి వచ్చింది. ఇక మనలతో కొంచెం మాట్లాడి చేసి ఎందుకైతే పోయిన ఉంటాయి. నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. డ్యూటీ చేసి డైరెక్ట్ వీడి దగ్గరికి వచ్చేసిన. ఇక కింద హోటల్లో తిని చేసి అయితే పైసలు ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనోడు నైట్ డ్యూటీ, మనం బాసేపు ఉంటే మళ్ళీ వాడికే డిస్టర్బెన్స్. కిందకి వచ్చేసి ఒక రొట్టె దాల్ తీసుకొని, అది అరిపోకపోతే ఒక సమోసా చాయ్ తీసేసుకొని ఇక్కడ నుంచి పోదామని డిసైడ్ అయిన ఉంటే. కానీ ఇక ఈడ దాకా వచ్చి మన రూమ్కి పోకపోతే మంచిగా ఉంటుందని ఒకసారి మన రూమ్ కూడా పోయి చూసేద్దామని వచ్చిన ఉంటే. రూమ్ మాత్రం ఏం మారలే. సో ఇది మన కింది బెడ్. ఇలా ఎన్నో మెమరీస్ ఉన్నాయి మనకైతే, చెప్పలేం. కొన్ని సంవత్సరాలు ఉన్నాం. ఈ జీవితం మళ్ళీ రాదు, మళ్ళీ దొరకదు. ఆ దోస్తులు దొరకరు, ఎవరు దొరకరు. ఇక సీదా కోసం బాధపడకుండా వచ్చేదాకా అంటే మన పొట్టిగాడైతే కలిసిండు ఆనంద్ గారు. వాడికి ఇప్పుడే ఆఫీస్ అయిపోయిందట. నా పోయే తోళ్ళని కలిసిండు. ఆడితో మాట్లాడి చేసి సురేష్ అయిన పప్పు అడుగుతుండు, ఈయన తినరా అనగానే ఆనే తినేసేసి పోయినుంటి.